హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. షో దట్ ఒక పాయింట్ ఏ అనేది ఇచ్చాడు, లైస్ ఆన్ ది సర్కిల్ అన్నాడు. ఓకే, ఫస్ట్ అది చేయాలి. 7 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసాం. సో ఒక్కొక్క పాయింట్ని మనం ఆ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తాం 7 మార్క్స్కి అయితే. ఇప్పుడు కూడా అట్లనే ఈ పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఆ పాయింట్ అందులో ఉంటే దట్ లైస్ ఆన్ ది సర్కిల్ అని చెప్పచ్చు. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అంతే వస్తుందని మనం చేస్తాం. ఓకేనా? సరే, ఫస్ట్ అది అన్నమాట. రెండవది నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ అన్నాడు. ఓకే, ఫస్ట్ అది చెప్తున్నా చూడండి. సో ఇచ్చిన సర్కిల్ని రాస్తున్నా. సో గివెన్ సర్కిల్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మనం వెరిఫికేషన్ మెథడ్ చెప్పాం 7 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో. 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమన్నప్పుడు చివరిలో మన సర్కిల్ రిక్వైర్డ్ సర్కిల్ వస్తుంది. మనం చేసింది కరెక్టో కాదు చెక్ చేయాలంటే ఈ ఏ పాయింట్ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, బి పాయింట్ని సి పాయింట్ని అక్కడ. సో ఇక్కడ ఏ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే రావాలి, అప్పుడు మనం చేసింది కరెక్ట్. ఓకే, సో మరి అదే రాస్తాను. గివెన్ సర్కిల్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y దట్ ఈస్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. మరి ఇచ్చిన పాయింట్ కూడా రాస్తున్నా. ఆల్సో గివెన్ పాయింట్, ఏ ఈజ్ ఈక్వల్ టు 3, -1. ఇప్పుడు ఈ ఏ పాయింట్ని మన సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ ద పాయింట్ A of 3, -1 in the circle equation 1. In the circle 1 సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 1 ఇంప్లైస్ ఎక్స్ ప్లేస్లో 3, వై ప్లేస్లో -1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో -3² ప్లస్ వై ప్లేస్లో -1 హోల్ స్క్వేర్, -2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 3, మళ్ళీ +4 ఇంటూ వై ప్లేస్లో -1 దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో 3² ప్లస్ 9 అవుద్ది, -1² ప్లస్ 1 మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుద్ది, -3 2 6 ప్లస్ -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి 9 + 1 10 అనమాట. సో 10 -6 -4 ప్లస్లు ఉన్నవన్నీ యాడ్ చేయండి, మళ్ళీ మైనస్ ఉన్నవి యాడ్ చేయండి, మైనస్ సింబల్ బిగ్ నెంబర్ సింబల్ వేయండి. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 0. 0 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి సో దేర్ ఫోర్ ద పాయింట్ ఏ లైస్ ఆన్ ది సర్కిల్ అన్నమాట. దేర్ ఫోర్ ద పాయింట్ ఏ ఆఫ్ 3, -1 లైస్ ఆన్ ది సర్కిల్. ఓకే, మరి ఇప్పుడు రెండవది ఏంటి? ఆల్సో ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ. సో డయామీటర్ అంటే మీకు తెలుసు, ఏ లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, దెన్ దట్ ఈస్ కాల్డ్ డయామీటర్. సర్కిల్ అన్నమాట ఇది. ఓకే, ఒక లైన్ అనేది సర్కిల్ యొక్క సెంటర్ గుండా వెళ్తే సో దాన్ని డయామీటర్ అని చెప్పచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఒక 1 ఎండ్ ఆఫ్ ది డయామీటర్ అంటే ఏ ఆఫ్ 3, 1 మన సర్కిల్ పైన ఉంది అని అనుకున్నాం కదా స్టార్టింగ్లో. ఇచ్చేసాడు అతనే, ఏ ఆఫ్ 3, 1 లైస్ ఆన్ ది సర్కిల్. ఒక పాయింట్ ఏ అనుకుంటున్నా. ఇది 1 ఎండ్ ఆఫ్ ది డయామీటర్. ఈ డయామీటర్కి ఒక చివరిన ఎండ్ అనమాట. ఎండ్ ఆర్ ఎక్స్ట్రీమిటీస్ అంతా రెండు ఒకటే. సో ఇంకొక అదర్ ఎండ్ ఇదే కదా అదర్ ఎండ్. సో దాన్ని నేను X, Y అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఇక్కడ మన సర్కిల్ యొక్క సెంటర్ అనుకుంటాను.
సర్కిల్ యొక్క సెంటర్ ఇది ఉంది కదా, దీన్ని స్టాండర్డ్ ఫామ్ జనరల్ ఫామ్తో కంపేర్ చేసి మనం సెంటర్ని కనుక్కుంటాం. ఓకే, సో అయితే ఇక్కడ మనం అదర్ ఎండ్ని ఎట్లా కనుక్కుంటే, బట్ సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సి అనేది ఏబి యొక్క మిడ్ పాయింట్, అవునా? ఎస్. కాబట్టి ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 2 పాయింట్స్ తెలిసినప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2 అనమాట. సి సెంటర్ మనం కనుక్కుంటాం. సో x1 y1 అనుకుంటాం, x2 y2 అనుకున్నాం. అప్పుడు x కామా y వస్తుంది, దట్ ఈస్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్. ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఈక్వేషన్ 1ని జనరల్ ఫామ్తో కంపేర్ చేద్దాం. సో కంపేరింగ్ equation 1 with x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. దీంతో కంపేర్ చేస్తున్నా, అప్పుడు మనకు కావాల్సిన జిఎఫ్సీలు వస్తాయి. ఓకే, సో మన ఫార్ములాలో ఎక్స్ కోఎఫిషియంట్ 2g, మన సర్కిల్లో ఎక్స్ కోఎఫిషియంట్ -2, రెండింటిని ఈక్వేట్ చేస్తున్నా. సో 2g ఈజ్ ఈక్వల్ టు -2, ఇక్కడ నుంచి g ఈజ్ ఈక్వల్ టు -1, 2 క్యాన్సిల్ అవుద్ది. y కోఎఫిషియంట్ 2f ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రైట్ సైడ్లో y కోఎఫిషియంట్ 4 మన సర్కిల్లో. సో f ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 2, c లేదన్నమాట, ఇక్కడ 0. ఓకేనా? ఈ సి వేరే, అది వేరే, ఇది కాన్స్టెంట్. జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తాం. ఎస్, ఇప్పుడు మనం సెంటర్ని మాత్రమే కనుక్కోవాలి. సో సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా సర్కిల్ యొక్క సెంటర్కి -g -f. సో సి ఈజ్ ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేయండి, జీని మైనస్ +1 అవుద్ది, +2 -2 అవుద్ది, ఎందుకంటే మైనస్తో మల్టిప్లై చేయాలి, మైనస్. ఓకే, సరే. ఇప్పుడు ఇంకా మనం ఈ కాన్సెప్ట్ని ఉపయోగిద్దాం. ఓకే, మిడ్ పాయింట్ అనే కాన్సెప్ట్ని ఓకే, లెట్ b of x comma y, let b of x comma y be the other end of the diameter, be the other end of the diameter, other end of the diameter. ఓకే, సో అయితే ఇక మనకు తెలుసు C is the midpoint of AB, since C is the midpoint of AB. ఓకే, సో C is equal to, 2 పాయింట్స్ తెలిసినప్పుడు మిడ్ పాయింట్కి ఫార్ములా x1 ప్లస్ x2 బై 2 కమా y1 ప్లస్ y2 బై 2. ఓకే, సి అంటే మనకు తెలుసు సర్కిల్ యొక్క సెంటర్ అనమాట, కనిపెట్టేసాము. 1 కామా -2 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2. దీన్ని ఇక్కడ మీరు x1 y1 అనుకోండి, x2 y2 అనుకోండి. x1 అంటే 3 ప్లస్ x2 అంటే x, 3 ప్లస్ x డివైడెడ్ బై 2 కామా y1 అంటే -1 ప్లస్ y2 అంటే y అనమాట. ఓకేనా? y2 అంటే y. ఎస్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 1 కామా -2 ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఇప్పుడు ప్రతి ఒక్క కోఆర్డినేట్ని ఈక్వేట్ చేద్దాం, ఈక్వేటింగ్ టు ఈచ్ కోఆర్డినేట్స్. సో ప్రతి ఒక్క కోఆర్డినేట్ని ఈక్వేట్ చేద్దాం, అంటే ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తాం, మళ్ళీ ఈ రెండింటిని. ఓకే, రైట్ సైడ్లో ఎక్స్ కోఆర్డినేట్ని, లెఫ్ట్ సైడ్లో ఎక్స్ కోఆర్డినేట్ని ఈక్వేట్ చేద్దాం. ఓకే, ఈక్వేటింగ్ కోఆర్డినేట్స్. ఓకే, సో అయితే 1 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎక్స్ బై 2 అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా
-2 ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ వై డివైడెడ్ బై 2 అన్నమాట. ఓకే, సో 2తో క్రాస్ మల్టిప్లై చేయండి. సో 2 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎక్స్. సో ఇక్కడ నుంచి ఎక్స్ కావాలి మనకి. +3 ట్రాన్స్పోజ్ టు RHS దట్ బికమ్స్ -3. సో 2 - 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ కూడా అంతే, క్రాస్ మల్టిప్లై చేయండి 2తో. -4 -1 ప్లస్ 5. సో హియర్ ఆల్సో ట్రాన్స్పోజ్ -1 టు LHS దట్ బికమ్స్ +1. సో -4 + 1 is equal to y. So finally we get y is equal to -4 + 3 means -3. So therefore the other end of the diameter. So this is other end of the diameter. Other end of the diameter. సో దాన్ని బి అనుకుంటున్నాం కాబట్టి, సో బి ఈజ్ ఈక్వల్ టు -1, -3. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.